రైట్, ఇక ఏపీలో ఎస్పీల బదిలీపై కసరత్తు పూర్తయింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించినట్లు తెలుస్తా ఉంది. ఇక 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు వస్తే మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. ఇక పూర్తిగా 12 జిల్లాలకు ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగించింది ప్రభుత్వం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎస్పీల బదిలీలపై కసరత్తు పూర్తయింది. 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించినట్లు తెలుస్తా ఉంది. 7 జిల్లాలకు ఎస్పీలుగా కొత్త అధికారులు వస్తే మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి బదిలీ చేశారు. 12 జిల్లాలకు ఉన్న వారినే ఎస్పీలుగా కొనసాగించింది ప్రభుత్వం. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాష్ట్రంలో 14 జిల్లాల ఎస్పీలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ 14 జిల్లాల ఎస్పీలతో పిలిపించి వీరందరితో కూడా మాట్లాడారు. 7 జిల్లాలకు కొత్త ఎస్పీలను అధికారులను కొత్తగా నియమించారు. మరో 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి కూడా అధికారుల్ని ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. 12 జిల్లాలకు మాత్రం ఉన్నవారినే ఎస్పీలుగా కొనసాగించారు. ఇందులో ఒక విశేషం ఏమిటంటే, గతంలో తిరుపతి ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడును అక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగింది అని చెప్పి బాధ్యుడిని చేస్తూ ఆయన్ను బదిలీ చేశారు. అయితే కమిషన్ నివేదికలో అతనికి ఎటువంటి తప్పు లేదు అని, అతను తన విధులు సక్రమంగానే నిర్వహించాడని, ఇందులో సుబ్బారాయుడికి ఎటువంటి పొరపాటు చేయలేదని స్పష్టం చేయటం, కమిషన్ నివేదిక ఇవ్వటం, ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వటంతో సుబ్బారాయుడికి మళ్లీ తిరుపతి ఎస్పీగా పంపించారు. అంటే తప్పు చేస్తే ఎవరినైనా కూడా వదిలిపెట్టము, ఆ రోజు ఉన్న పరిస్థితుల ఆధారంగా ఆయన్ను బదిలీ చేయాల్సి వచ్చింది. కానీ ఆయన తప్పు లేదని తెలిస్తే నిజాయితీగా ఉండే అధికారులకు, నిర్భీతిగా పనిచేసే అధికారులకు తిరిగి వాళ్ళకే అదే స్థానం ఇస్తున్నామనే సంకేతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ పంపించారు. దీంతో పాటు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి రాహుల్ మీనాని, బాపట్ల ఉమామహేశ్వర్ని, నెల్లూరు జిల్లాకు అజితా వేజండ్లను, తిరుపతికి మళ్లీ సుబ్బారాయుడును, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కునుగుల్ని, కడపకు నచికేతుని, నంద్యాలకు సునీల్ షరావత్ ను నియమించారు. విజయనగరం జిల్లాకు ఏఆర్ దామోదర్ ని, కృష్ణా జిల్లాకు విద్యాసాగర్ నాయుడును, గుంటూరు జిల్లాకు ఉపుల్ జిందాల్ని, పల్నాడు జిల్లాకు డి కృష్ణారావును, ప్రకాశంకు తిరుపతిలో ఉన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజును, చిత్తూరుకు తుషార్ డూడీని, సత్యసాయి జిల్లాకు సతీష్ కుమార్ ని కూడా నియమించారు. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఉన్న వాళ్ళనే ఎస్పీలుగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.